హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే ఏలూరు జిల్లాలో రాట్నాలమ్మ తల్లి అని చెప్పి దెందులూరు అవతల ఉన్నారండి అమ్మవారు. చాలా ఫేమస్ అమ్మవారు, రాట్నాలమ్మ అమ్మవారు అనమాట. ప్రతి ఆదివారం, లక్షవారం, మంగళవారం అయితే చాలా జనం వస్తారు అమ్మవారి టెంపుల్కి. మేమైతే ఆ వారాల్లో వెళ్ళలేదు, అందుకే ఇక్కడ కొద్దిగా తక్కువ మంది మాత్రమే ఉన్నారు, ఎక్కువ లేరు. ఎంట్రన్స్లో అయితే వినాయక స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని అప్పుడు అమ్మవారి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారిలో గజస్తంభం ఉంటుంది పెద్దగా. అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తుంటే మనకి అయితే కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. మామూలు టైంలో అయినా టికెట్ ఉంటుంది, జనం ఉన్నప్పుడైనా టికెట్ ఉంటుంది. టికెట్ అయితే తీసుకోవాలి. మనిషికి అయితే 20 రూపీస్. గర్భగుడిలోకి అయితే మనిషికి 50 రూపీస్ అండి. టికెట్ అయితే తీసుకొని ఇంకోండి, ఇదే కౌంటరు, ఇక్కడే తీసుకోవాలి టికెట్స్. అయితే చాలా రద్దీగా ఉంటుంది, ఎక్కడెక్కడ నుండో వస్తారు చాలామంది. చాలా ఫేమస్ అమ్మవారి గుడి అనేది. చూడండి, పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అదిగోండి కనిపిస్తుంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళలేదు, ఇంకా అందుకే ఆ వీడియో అయితే తీయలేదు మేము. ఇదిగోండి, గుడి అయితే ఇంత పెద్దగా ఉంటుంది. కుదిరితే ప్రదక్షిణాలు చేసి వెళ్ళాలి. 3, 5, 9 ఇలా చేసుకోవాలి మనకు నచ్చినట్టు. లేదంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చండి. ఇదిగోండి గుడి చుట్టూను ఇలా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ వెళ్ళాలి. మధ్యలో అమ్మవారి టెంపుల్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, అక్కడ పూల మొక్కలన్నీ ఉంటాయన్నమాట. మామూలు టైంలో కనుక ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది టెంపుల్, ఖాళీగా ఉంది. లోపల అమ్మవారు అయితే చాలా బాగుంటారు, కానీ లోపల వీడియో తీయనివ్వట్లేదు సరిగ్గా, అందుకే వీడియో అయితే సమంగా రాలేదండి. అసలు మామూలు టైంలో అయితే, అమ్మవారి టైంలో అయితే అసలు మామూలుగా ఇలా వీడియో తీయడం కూడా అవ్వదు. ఇప్పుడు ఎవరు ఉండరు కనుక ఇలాగైనా వీడియో బాగా వచ్చింది. ఇదిగోండి, గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణాలు అయితే చేయాలి. మనం ఇలా ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్తే అక్కడ గజస్తంభం దగ్గరికి వస్తాము. అక్కడ దండం పెట్టుకొని అప్పుడు అమ్మవారిలో గుడిలో గర్భగుడిలోకైనా వెళ్ళొచ్చు, బయట నుండి అయినా దండం పెట్టుకోవచ్చు. మనం టికెట్ తీసుకుంటాం కదా, దాన్ని బట్టి అయితే మనం టికెట్ని బట్టి పంపిస్తారు లోపలికి. అక్కడైతే చెట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు ముడుపు కట్టుకుంటారనమాట. వాళ్ళ కోరిక నెరవేరితే మాత్రం అదిగోండి ఇక్కడ వచ్చి ముడుపు చెల్లించుకొని, ఎవరైతే పుట్టారో వాళ్ళని తీసుకొని వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ పిల్లల గురించే కాదు, ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే వాళ్ళకి మొక్కు తీరాలని చెప్పి ఇలా ముడుపు కడతారు. చెట్టుకి ముడుపు కట్టి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది తీరాకైతే వచ్చి మొక్కు చెల్లించుకుంటారండి. ఇంకా రిపేర్ చేస్తున్నారండి చాలా వరకు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. అమ్మవారికి అయితే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది కదా, పొలాలు కూడా ఉన్నాయి చాలానే. ఆ పొలాల మీద వచ్చిన ఆదాయం అంతా అమ్మవారి టెంపుల్కి, గుళ్ళో చేసే పూజారులకి మొత్తం వాడుతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.